ఈ వీడియోని చదువుకోలేని వాళ్ళు కూడా చూస్తూ ఉండొచ్చు, వాళ్ళ కోసం కొంచెం అర్థమయ్యేలా చెప్తాను. భూమి డయామీటర్ గురించి సూర్య సిద్ధాంతంలో ఉంది. భూమి డయామీటర్ అంటే భూమి యొక్క వ్యాసం అని అర్థం. ఇంకా క్లారిటీ చెప్తాను మీకు అర్థమయ్యేటట్టుగా. వ్యాసం అంటే మీరు ఒక చక్రాన్ని తీసుకోండి, ఆ చక్రానికి అడ్డంగా ఒక గీత కొడితే ఆ గీత ఎంత పొడవైతే ఉంటుందో అదే వ్యాసం అంటే. భూమి అడ్డంగా ఎంత దూరం ఉందని చెప్పి మన పూర్వీకులు సూర్య సిద్ధాంతంలో చెప్పారు. అంటే భూమి యొక్క డయామీటర్ అనేది 12,900 కిలోమీటర్లు అని చెప్పి మన పూర్వీకులు సూర్య సిద్ధాంతంలో చెప్పారు. మోడర్న్ సైంటిస్టులు కూడా సూర్య సిద్ధాంతంలో చెప్పినట్టుగానే భూమి యొక్క డయామీటర్ 12,800 కిలోమీటర్లు అని చెప్పి సూర్య సిద్ధాంతానికి చాలా దగ్గరలోనే ఒక వాల్యూని చెప్పారు. ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, హూ ఇన్వెంటెడ్ ద డయామీటర్ ఆఫ్ ద ఎర్త్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఎరాటోస్థెనస్ అని గ్రీక్ ఆస్ట్రోనామర్ పేరు చెప్తుంది. ఇతను చెప్పి ఇప్పటికీ ఒక 2,300 సంవత్సరాలు గడుస్తుంది అనుకోండి. అయితే ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మయాసురుడు ఒక మహాభారతానికి సంబంధించిన వాడు అనుకుంటే ఒక 5,000 నుంచి 6,000 సంవత్సరాల ముందు వాడు అని అనుకుందాం. మరి అలాంటప్పుడు ఈ సూర్య సిద్ధాంతంలో ఉన్న డయామీటర్ కూడా ఎంత కరెక్ట్ అయినప్పుడు హూ ఇన్వెంటెడ్ ద డయామీటర్ ఆఫ్ ద ఎర్త్ అని ఫస్ట్ సెర్చ్ చేస్తే, అంటే ఈ సూర్య సిద్ధాంతం గురించి చెప్పాలి కానీ ఎరాటోస్థెనస్ అనే ఒక అతను ఉన్నాడు కదా, గ్రీక్ ఆస్ట్రోనామర్, ఇతని పేరు చెప్పాల్సిన పని ఏంటి?